శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్న అవమానం శాతం ఎక్కువగా ఉంది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రారంభమైన ధనుర్రాశి వారి ఈ రాశివారి యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే ధనాదాయం బాగున్నా వివాహాల శుభకార్య కలిసి వస్తాయి. తరచని కార్యాలు నెరవేరే అవకాశం, వృద్ధి ఉండదు. వ్యాపార వ్యవహారాల్లో రాణించే అవకాశం, పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. అధికారులతో కొంచెం మర్యాదగా జాగ్రత్తగా మెలగలిగితే అనుకూలంగా ఉంటుంది. ధనలాభం, కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. చాకచక్యంగా కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశాలు, మధ్య మధ్య శత్రు రోగ రుణబాధలు, అర్ధాష్టమ శని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. విద్యార్థులకైతే ఈ ధనుర్రాశిలో ఉండేటువంటి వాళ్ళ ధనస్సు వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. కంప్యూటర్, ఇంజనీరింగ్, లాసెట్, ఐసెట్, ఈసెట్, మెడిసిన్ విద్యార్థుల ర్యాంకులు వచ్చే అవకాశాలు, విద్యాభివృద్ధి అనుకూలంగా ఉంది. అన్ని సెట్లు వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు, బదిలీలు ఉంటాయి. నిరుద్యోగులకి ఎంతో కాలంగా నాకు ఉద్యోగం లేదురా బాబు అనుకునేటువంటి వాళ్ళకి ఈ ఉగాది నుండి కూడా ధనుసు రాశిలో మంచి ఉద్యోగం వస్తుంది. ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కూడా అనుకూలంగానే ఉంటుంది. పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉద్యోగంలో ఉంది. వ్యవసాయదారు 2 పంటలో కూడా పంట బాగా పండి అందులో బెట్ట పంటలా ఉన్నటువంటి వాళ్ళకి ధనురాశి వారికి విశేషమైన లాభాలు ఉంటాయి. రుణాలు తీర్చగలుగుతారు. చేతి నుండి ధనం అందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార క్రయ విక్రయాల్లో లాభం ఉంటుంది, చాలా అనుకూలం. సిమెంటు, ఆయిల్, రియల్ ఎస్టేట్, పెద్ద పరిశ్రమ వారికి అన్ని విధాలుగా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారులకి అనుకూలమే. క్రీడాకారులు రాణించే అవకాశం, కళాకారులకు బాగుంది. సినిమా యాక్టర్లకి, టీవీ నటీనటులకి, దర్శకులకి, నిర్మాతలకి మంచి అవకాశాలు ఉంటాయి. ధనాదాయం పెరిగే అవకాశం ఉంది. సన్మానాలు పొందుతారు. కాంట్రాక్టులకు కూడా చేతి నుండి ధనం అందే అవకాశం. రాజకీయ నాయకులు ప్రజల్లో గుర్తింపు పొందే అవకాశం, మీరు చేసే సేవలకే మంచి ఆదరణ పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. ఉద్యోగంలో కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతారు. వివాహం కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. వివాహం కానీ స్త్రీ పురుషాదులకి వివాహ యోగం ఉంది. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలం. గృహ జీవితానందం పొందే అవకాశం ఉంది. ఈ ధనుసు రాశిలో ఉండే మూలా నక్షత్రం వారికి జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి నెలలో అనుకూలంగా ఉంటుంది. జాతి వైఢూర్యాన్ని, పిల్లికన్ను రాయిని ఎడమదేది చిటికిని వేలికి ధరించడం వల్ల అనుకూలంగా ఉంటుంది. మంగళవారం నియమాలు పాటించాలి. ఉలవల దానంగా కేజింపావు ఇవ్వండి. 1, 4, 5, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారం, అలాగే గురువారం, శుక్రవారం మీకు అదృష్ట వారాలుగా చెప్పబడ్డాయి. పూర్వాషాఢ నక్షత్రం ధనుసు రాశి వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి నెలలో అనుకూలంగానే ఉంది. జాతి వజ్రాన్ని కుడి చేతి చూపుడు వేలికి డైమండ్ ఉంగరాన్ని బంగారంలో ధరించండి. బొబ్బర్ల కేజింపో దానంగా ఇవ్వండి. సోమవారం, శుక్రవారం, గురువారం కూడా అదృష్టవారాలు. అలాగే 4, 6, 7, 5, 9 కూడా అదృష్ట సంఖ్యలు మీకు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ధనుసు రాశి వారి 1వ పాదం వారికి ఏప్రిల్, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, జనవరి అన్ని విధాలుగా అనుకూలం. జాతి కెంపు రాయిని కుడి చేతి ఉంగరపు వేలికి చక్కగా మీరు ఈ రాయిని దీన్ని ధరించడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. కేజింపావు గోధుమలు దానంగా ఇవ్వండి. అలాగే ఆదివారం, బుధ, గురు, శనివారాలు అదృష్టవారాలు. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఈ ధనుసు రాశి వారు శని జపం చేయించుకోండి. తైలాభిషేకం, కేతు కూడా ఉడవల దానం, కేతు జపం చేయించుకోండి. ఆంజనేయుడు, వెంకటేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలి. అదృష్ట సంఖ్య 3. ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ సంవత్సరం సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలంటే, ధనుసు రాశికి అధిపతి గురుడే కాబట్టి గురువారం కూడా చాలా ప్రీతి. వీళ్ళ గుర్తు కూడా విల్లు అంటే ధనస్సు, మూలకం తేజస్సు, అగ్ని, దిస్వభావ రాశిది. అయితే వీళ్ళు కూడా మయూర్నాథ స్వామి ఆలయం, ఇది కూడా తమిళనాడులోనే ఉంది. మైలుదుత్తూరే లేదా మయూర్నాథ్ ఆలయంగా భారతదేశంలో, తమిళనాడులో మైలుదుత్తరై గతంలో మాయావరము లేదా మయూరం వరము అని పిలిచేవారు. అయితే సనాతనమైన దేవాలయం తమిళనాడులో మయూర్నాథ స్వామికి అంకితం చేయబడింది ఈ దేవాలయం. ఆ పట్టణానికి పేరు అందుకే
ఆ విధంగా మైలుదుత్తరై అనే పేరు వచ్చింది. మయూర్నాథ్ ఆలయం అంటారు. మయూరు రూపంలో అంటే నెమల రూపంలో శివుడు పూజలు అందుకుంటూ ఉంటారు. ప్రధాన దేవతగా మయూర్నాథ్గానే పిలుస్తూ ఉంటారు. తిరువయ్యూర్, మయిలాడుతురై, తిరు విడైమురుత్తన్, తిరువెంకడు, చాయివనం మరియు శ్రీవంచియు కాశీతో సమానంగా ఈ నగరాన్ని కాశీ విశ్వనాథ ఆలయంగా చుట్టూ కేంద్రీకృతమై ఉన్న కావేరీ నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది. అందుకే తిరువయ్యూర్ అయ్యప్పర్ ఆలయంగా, తిరువిడై మధురై అని మహాలింగేశ్వర ఆలయంగా, మైలుడుత్తూరైలోని మయూరనాథ స్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల, పూజించడం వల్ల చాలా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. శ్రీవంచినాథ్ అలాగే కోయల్, శ్రీవంచియు పట్టణానికి కేంద్ర బిందువుగా ఈ ఆలయం కావేరీ నది ఒడ్డున మయూర్నాథ్ ఆలయం వెలసి ఉంది కాబట్టి స్వామిని దర్శించి ధనురాశి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకుని సర్వత్రా కూడా ఈ సంవత్సరం విజయంగా ఉండాలి మీకని ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. స్వస్తి.